ఇటలీ ఉద్యోగాలని గంతులేశారు. రేపమాపో ఫ్లైట్ ఎక్కుతామని ఆశపడ్డారు. మంచి జీతం, మంచి భవిష్యత్తు అని కలలు కన్నారు. కానీ ఇంతలోనే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నమ్ముకున్న ఏజెంటే మోసం చేయటంతో అంతా రోడ్డున పడ్డారు. ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు కొచ్చెర్ల ధర్మారెడ్డి. కానీ ఈ ధర్మారెడ్డి దగ్గర మాత్రం ధర్మం కరువైందనే చెప్పాలి. ఇటలీలో ఉద్యోగాల పేరుతో యువకులకు వల విసిరిన ధర్మారెడ్డి ఏకంగా 360 మంది నిరుద్యోగులను మోసం చేశాడు. అసలే ఉద్యోగం లేదు, ఆదాయం లేని వాళ్ల దగ్గర నుంచి ఏకంగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసి చెక్కేశాడు. ఇప్పుడు బాధితులు లబోదిబోమంటున్నారు. నిజానికి ధర్మారెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన ఏజెంట్. కానీ అతని వలలో హైదరాబాద్ నుంచి ఇచ్చాపురం వరకు 360 మంది యువకులు చిక్కుకున్నారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 2 నుంచి 3 లక్షలు వసూలు చేశాడు. డబ్బులన్నీ పోగేసుకుని విదేశాలకు పారిపోయాడు. ఇటలీలో జాబ్లు ఇప్పిస్తామని చెప్పి, వేర్ హౌస్ వర్క్ రిలేటెడ్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల చొప్పున తీసుకున్నారండి. ఈ ప్రాసెస్ గత 9 నెలల నుంచి స్టార్ట్ అయింది. స్టాంపింగ్ వెళ్ళక ముందు మా దగ్గర దాదాపుగా 2 లక్షల వరకు తీసుకున్నారండి. ఎప్పుడైతే స్టాంపింగ్ వెళ్ళామో అక్కడ ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు, ఫేక్ డాక్యుమెంట్స్ అని మాకు తెలిసింది. అతను కాంటాక్ట్ చేస్తే అతను పరారీలో ఉన్నారని తెలిసింది. మేము ఫస్ట్ బ్యాచ్ అండి, మా బ్యాచ్ లో 70 మంది ఉన్నామండి. సెకండ్ బ్యాచ్ 170 మంది, మూడో బ్యాచ్ 120 మంది అండి. ఇలా ఒకరికొకరికి తెలియకుండా ఫ్రాడ్ అనేది చేయడం జరిగిందండి. మోసపోయామని గ్రహించిన ధర్మారెడ్డి బాధితులు విశాఖ పోలీస్ కమిషనర్ ఆఫీసుకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అంతేకాదు న్యాయం కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెబుతున్నారు. చెప్పుకోవడానికి లేదు, చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఈ విషయంలోనే ఒక్కొక్కరును బంగారం తాకట్టు పెట్టి, ల్యాండ్ తాకట్టు పెట్టి చాలా ఇష్యూలోన ఇదైపోయింది. ఒకరికి కూడాను వస్తూనే కొలాప్స్ అయిపోయారు. అతను 20,000 ఆఫ్లైన్ ఇచ్చాపురం లాడ్జ్లో కట్టించుకున్నారు మీటింగ్ పెట్టి. నెక్స్ట్ 70,000 రూపాయలు అనేది ఇలాగ కొంతమంది దగ్గర ఫోన్ పేలు చేయించుకున్నాడు, కొంతమంది దగ్గర క్యాష్లు తీయించుకున్నాడు. ఎక్కువ క్యాషే, సేఫ్ సైడ్ కోసం ఎక్కువ క్యాషే తెమ్మన్నాడు. ఇలాంటి ముక్కు మొహం తెలియని వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఇలాంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల కోసం సరైన రీతిలో దరఖాస్తు చేసుకోవాలి, కానీ ఇలాంటి వాళ్ల వలలో చిక్కుకోవద్దని చెబుతున్నారు.